ఫ్రెండ్స్, ఈరోజైతే మనము లీగల్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ మనం లీగల్‌కి వెళ్ళాలంటే మనం ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకోవాలి. మీరు చూపించిన ఏజెంట్ గాని, మీరు డైరెక్ట్ ఓనర్ ఉన్న వాళ్ళు గాని, మీరు ప్రాపర్టీని విజిట్ చేసి నచ్చిన తర్వాత ఓనర్‌తో మీరు లింక్ డాక్యుమెంట్స్‌తో సహా అన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పండి మీరు సిట్టింగ్‌కి కూర్చున్నప్పుడు. ఓనర్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఓనరా కాదా అని చెప్పేసి మీ డాక్యుమెంట్‌లో అయితే మీరు చెక్ చేసుకోండి. డాక్యుమెంట్‌లో ఫోటో కాపీ అయితే ఉంటుంది. చెక్ చేసుకొని ఓనర్‌తో ప్రైస్ మాట్లాడుకోండి. మేము చేసేదైతే మేము 10,000-20,000 మాత్రమే టోకెన్ ఇప్పిస్తాము. ఇప్పించి 10 డేస్ టైం అయితే రాస్తాము. ఆ 10 డేస్‌లో వీళ్ళు లీగల్ అయితే చేసుకోవాలి. మన రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడం గానీ, లాయర్ దగ్గరికెళ్ళి లీగల్‌కి ఇవ్వడం గానీ, ఇవన్నీ కూడా 10 డేస్‌లో అయిపోవాలి. 11th డే మనకి అగ్రిమెంట్ అయితే ఉంటుంది 1/4 టోటల్ అమౌంట్ మీద. అక్కడి నుంచి 45 డేస్ టైం అయితే ఉంటుంది. మేము చేసే మార్కెట్ గురించి అయితే నేను చెప్తున్నాను. మార్కెట్‌లో రకరకాలుగా అయితే చేయొచ్చు రకరకాల వ్యక్తులు. టోకెన్ ఎందుకు ఎక్కువ ఇప్పియము అంటే, లీగల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ రిటర్న్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాం మేము. అందుకు 10,000-20,000 మాత్రమే ఇప్పిస్తాం. అది ఎంత పెద్ద ప్రాపర్టీ అయినా 1 సీఆర్ అయినా, 2 సీఆర్ అయినా, 40 లాక్స్ అయినా కానీ 10,000-20,000 మాత్రం ఇస్తాము. ఇలా మేము ప్రాసెస్ అయితే చేస్తాము. 10,000-20,000 మాత్రమే టోకెన్ ఎందుకు ఇప్పిస్తామంటే, ఓనర్ ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో అయినా డాక్యుమెంట్ ప్రాబ్లమ్ ఉండి కస్టమర్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఓనర్ ఇయ్యనప్పుడు కొన్ని సందర్భాల్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ అమౌంట్ మేమైతే ష్యూరిటీ ఉంటాము. ఆ చిన్న అమౌంట్ మేమైతే పే చేస్తాము. ఒకవేళ ఓనర్ నుంచి అమౌంట్ రాకపోతే. అందుకోసం మేము టోకెన్ తక్కువైతే ఇప్పిస్తాం. తర్వాత లీగల్‌కి వచ్చేసి మేమే డైరెక్ట్‌గా ప్రాపర్టీకి సంబంధించి ఈసీ, మార్కెట్ వాల్యూ, సెర్చ్ రిపోర్ట్ అనేది మనకి లోన్‌కెళ్తే మాత్రం అవసరం. ఇంకొకటి బ్యాంక్ లోన్ ఉంటుంది. బ్యాంక్ లోన్‌కెళ్ళాలి అంటే ప్యానెల్ లాయర్‌లో ఏ లాయర్‌కైతే మనం లీగల్ ఒపీనియన్ ఇస్తున్నామో ఆయన పేరు పైన మాత్రమే లీగల్ అప్లై చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్‌లో మనం ఈసీ, మార్కెట్ వాల్యూ సెర్చ్. ఆల్రెడీ లోన్ ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకు కస్టమర్ దగ్గర ఉండవు, ఓనర్ దగ్గర. మనం అప్పుడు ఏం చేయాలంటే నకల్ డాక్యుమెంట్ అప్లై చేసుకోవాలి లాయర్ పేరు మీదే. లీగల్‌కి సంబంధించి మనం రేపైతే తెలుసుకుందామండి. డాక్యుమెంట్లు ఎలా అప్లై చేయాలి, మనం ఏ లాయర్‌కి ఇవ్వాలి, లాయర్‌కి ఇచ్చిన తర్వాత లాయర్ చూడని కొన్ని విషయాలు మనం ఎలా చూయించుకోవాలి అనేటివి రేపైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. డైలీ ఒక వీడియో లాగా అయితే మీకు పెట్టేసి మాకున్న నాలెడ్జ్ అయితే మీతో పంచుకుంటాము.